అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అమూల్య, అభిల జీవితంలో పెనుమార్పు రాబోతుంది. అదేంటో తెలుసుకుందాం. మన్నించు ప్రియ పార్ట్ 35. నీ విషయంలో చిన్నదా పెద్దదా అని చూడను అమి. ఎవడైనా సరే ఊరుకోను. తాట తీస్తాను కోపంగా అన్నాడు. ఇప్పుడు తను ఏం మాట్లాడినా బగ్గున మండుతాడు. ఆ మంటల తాకిడి తాను తట్టుకోలేదు అని మౌనం వహించింది అమూల్య. ఇంతలో దీప ఫోన్ మోగింది. చంద్రశేఖర్ చేస్తున్నాడు. బాబాయ్ చేస్తున్నాడు అంది దీప. నాన్నగారా? ఇప్పుడు చేస్తున్నారేంటి ఆశ్చర్యంగా అంటూ ఫోన్ తీసుకుంది. నాన్నగారు, మీ అందరూ బాగున్నారా? కంగారు పడుతూ అంది అమూల్య. మాకేంటమ్మా, బాగున్నావు, నువ్వు కంగారు పడకు అన్నాడు చంద్రశేఖర్. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఫోన్ చేశారేంటి అంది. ఏం లేదమ్మా, బావ వచ్చాడుగా, చూద్దామని వచ్చాం. నువ్వు దీపు అత్త వాళ్ళ ఇంటికి వచ్చేయండి. నేను మీ వార్డెన్కి ఫోన్ చేసి చెప్పాను. డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేయండి అన్నాడు చంద్రశేఖర్. రేపు కాలేజీ ఉంది కదా నాన్నగారు అంది అమూల్య. రేపు ఒక్కరోజేగా, ఏమీ కాదులే, అందరం కలిసి సరదాగా గడుపుదాం అంటూ బావ నీ దగ్గరికి వచ్చాడట, ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అన్నాడు చంద్రశేఖర్. బావ ఇక్కడే ఉన్నాడు నాన్నగారు అంది. ఇంతవరకు మీ దగ్గర ఏం చేస్తున్నాడు? మీరు క్లాసులకు వెళ్ళలేదా ఆశ్చర్యంగా అన్నాడు చంద్రశేఖర్. వెళ్ళాం నాన్నగారు. బావ మా కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలీదు అంది అమూల్య. ఒకసారి బావకు ఫోన్ ఇవ్వమ్మా అన్నాడు చంద్రశేఖర్. నాన్నగారు మాట్లాడతారట. ఫోన్ ఇచ్చింది. మామయ్య ఎలా ఉన్నారు, అత్తయ్య అమ్ము ఎలా ఉన్నారు అడిగాడు అభి. మేం బాగున్నాంరా, నువ్వెలా ఉన్నావురా అడిగాడు. బాగున్నాను మామయ్య. ఏరా, రాగానే మరదల దగ్గరికి పరిగెత్తావా నవ్వాడు చంద్రశేఖర్. నా ఆరాటమే గాని మామ, నీ కూతురికి నేనంటే లెక్కలేదు. నా మొహం కూడా సరిగ్గా చూడకుండా క్లాసు ఉందని పోయింది నిష్ఠూరంగా అన్నాడు అభి. చంద్రశేఖర్ నవ్వేశాడు. ఒరేయ్, అది నేను వచ్చినా క్లాసు ఉంటే రాదు, నన్ను వెయిట్ చేయిస్తుంది. అందుకే కాలేజీ అయిపోయిన తర్వాత కలుస్తాను, లేదా హాలిడేస్లో కలుస్తాను అన్నాడు చంద్రశేఖర్. అబ్బో, ఈవిడు గారు ఐఏఎస్ ఐపీఎస్ చదువుతుంది, మరి డిస్టర్బ్ అవడానికి. లక్షల మంది చదివే బోర్డు ఇంజనీరింగు వ్యంగ్యంగా అన్నాడు అభి. అమూల్య కోపంగా చూసింది. నువ్వు చదివింది కూడా ఆ బోర్డు ఇంజనీరింగే నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. అభి గతుక్కుమన్నాడు. ఈ కూతురులా పుస్తకాల పురుగులం కాదులే మామ, అందరితో కలిసిమెలిసి సరదాగా ఉంటూనే చదువుకున్నాం అన్నాడు అభి. దీప నెత్తి కొట్టుకుంది. ఈ అభికి నోటిదోల ఎక్కువైంది. ఇప్పుడు అమికి కోపం వస్తుంది. స్టడీస్ విషయంలో ఎవరు ఏమన్నా ఊరుకోదు అనుకుంటూ అమూల్య వైపు చూసింది. అప్పటికే అమూల్య బుసలు కొడుతూ అభి వైపు చూస్తుంది. అది గమనించకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు అభి. సర్లేరా, ఇద్దరిని తీసుకొని ఇంటికి వచ్చేయి అన్నాడు చంద్రశేఖర్. రేపు కాలేజీ ఉంది కదా మామయ్య, ఒక్కరోజు కాలేజీ పోయినా నీ కూతురు ప్రాణం పోతుందేమో సెటర్ వేశాడు అభి. అమూల్య మరింత కోపంతో బుసలు కొడుతూ చూస్తుంది. రేయ్, నాతోనే నా కూతురు మీద సెటైర్లు వేస్తావా? నీ కుందురోయ్ అన్నాడు చంద్రశేఖర్ నవ్వు బిగబడుతూ. నేనేం సెటైర్ వేయలేదు మామ, నిజమే మాట్లాడాను అన్నాడు. సర్లే, నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే దానికి కోపం వస్తుంది. దాంతో నేను మాట్లాడాను. రేపు కాలేజీకి వెళ్ళదులే కానీ అందరం కలిసి చాలా రోజులైంది కదా, దాన్ని తీసుకునిరా. వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఎటు తిరగకుండా తొందరగా వచ్చేయండి అన్నాడు చంద్రశేఖర్. ముందు నీ కూతురు రావాలి కదా మామ దీర్ఘం తీస్తూ అన్నాడు. అరే, ఇక చాలు, మూసుకొని ఫోన్ పెట్టేసి వాళ్ళని తీసుకురా అన్నాడు చంద్రశేఖర్. నువ్వు ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత నేనెందుకు తీసుకురాను మామ, తప్పకుండా తీసుకువస్తాను భయపడుతున్నట్టు అన్నాడు. చంద్రశేఖర్ నవ్వుకుంటూ, ఇక నీ వేషాలు చాలించి తొందరగా రండిరా, మేము వెయిట్ చేస్తూ ఉంటాము అన్నాడు. ఫోన్ పెట్టేసి అమూల్యను చూసి ఉలిక్కిపడ్డాడు అభి. పొగలు సెగలు కక్కుతూ తన వైపు చూస్తుంది. ఏమైంది అమి, ఇంతటి చల్లటి సాయంకాలం నీలో నుంచి పొగలు సెగలు వస్తున్నాయి అన్నాడు. నాన్నగారితో నువ్వేమన్నావు ముక్కు ఎగబీలుస్తూ కోపంగా అంది అమూల్య. నేనేమన్నాను? మామయ్య మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, సరేనన్నాను. అంతకంటే ఇంకేమన్నాను అన్నాడు అభి. ఆమె కోపంగా ఎందుకుందో అర్థం కాలేదు. అంతలోనే తను అన్న మాటలు గుర్తొచ్చి నాలుక ఖర్చుకుంటూ ఆమె వైపు చూశాడు. మర్చిపోయావా? అప్పుడే అంత మతిమరుపు వచ్చిందా నీకు కోపంగా అంది. నిన్ను చూస్తూనే మతిపోయింది, దాంతో నా మెదడు కూడా పోయినట్టుంది నవ్వు దాచుకుంటూ అన్నాడు అభి. ఇదిగో, ఇలాంటి మాటలు అంటేనే నాకు ఒళ్ళుమంట కోపంగా అంది. ఒళ్ళుమంట అయితే నీళ్ళు పోసుకుంటే చల్లారిపోతుందిలే నవ్వు దాస్తూ అన్నాడు. దీప పక్కున నవ్వింది.
నీళ్లు పోసుకోవడం అంటే మన ఊర్లలో ఏంటో తెలుసా అభి అని దీప ఒకటే నవ్వు. స్నానం చేయడమేగా తేలికగా అన్నాడు. అమూల్యకి అప్పటికే అర్థమై మొహం కందిపోయింది. ఈడియట్, బావ అడిగాడా నిన్ను అంటూ దీపను ఒక్కటి పీకింది కోపంగా. అబ్బా రాక్షసి, ఏడుపు మొహం పెట్టింది కొట్టిన చోట రుద్దుకుంటూ దీప. అమూల్య అంత కోపంగా కొట్టడంతో విషయం పెద్దదాన్ని గ్రహించిన అభి, ఏంటి దీపు చెప్పు అన్నాడు. నేను చెప్పను బాబోయ్, ఇప్పటికే నన్ను కొట్టింది, నీకు చెప్పాననుకో చంపుద్ది అంది. నేను ఉన్నానుగా, ఏం చేయదు చెప్పు. ఎర్రబడ్డ అమూల్య మొహం చూస్తూ అన్నాడు. నువ్వు ఉండగానే అది నన్ను కొట్టింది, ఏం చేసావు? చూడడం తప్ప కోపంగా అంది దీప. అదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, ఇప్పుడు నిన్ను కొట్టదు చెప్పు అన్నాడు. చెప్తే చంపేస్తాను అమూల్య వేలు పెట్టి హెచ్చరిస్తూ అంది. దొంగ మొహందాన, ఎంత గట్టిగా కొట్టావు, చెప్పకుండా నేనెందుకు ఉంటానే అనుకుంటూ. అభి, నువ్వే నన్ను రక్షించాలి. అతను వెనక దాక్కుంటూ, నీళ్లు పోసుకోవడం అంటే ప్రెగ్నెంట్ అవ్వడం, ఊర్లలో ఇలాగే అంటారు అంది అమూల్యకు దొరకకుండా. అభి పక్కపక్క నవ్వేశాడు. ఎర్రబడ్డ మొహంతో నిన్ను అంటూ దీపను యువతలకి లాగబోతుంటే, రావే నా మరదల పిల్ల, నీకు దమ్ముంటే దీపం తాకు అంటూ ఆమె మీదకు వెళ్ళాడు. అమూల్య కంగారు పడుతూ వెనక్కి అడుగులు వేసింది. అదేంటి అడుగులు వెనక్కి వేస్తున్నావు, ధైర్యశాలివి కదా, రా అంటూ మరింతగా ఆమె మీదకు వెళ్ళాడు. ఆగు బావా అంటూ మరింత కంగారుగా వెనక్కి అడుగులు వేసింది. చూసావా, మన దెబ్బకు భయపడింది ఫోజు కొడుతూ అన్నాడు అభి దీప వైపు చూస్తూ. దీప నవ్వుతూ, ఏమన్నా ప్లానా అభి, ఈ వంకతో దాన్ని తాకాలని కదా నీ ప్లాను గుసగుసగా అంది. బాగానే కనిపెట్టావు అంటూ, రా బస్తీ మే సవాల్ అన్నాడు అభి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు బావా, నీ ప్లాన్ నాకు తెలియదు అనుకున్నావా కోపంగా అంది అమూల్య. ప్లాను లేదు పాడు లేదురా, దీపని ఏదో చేస్తాను అన్నావుగా, నేను ఉండగా నా ఫ్రెండ్ని తాకనిస్తానా? దీపు, నీకేం భయం లేదు, నీకు అండగా ఈ అభి ఉన్నాడు పిడికిలు బిగిస్తూ అన్నాడు. వస్తున్న నవ్వును ఆపుకుంది దీప. నవ్వితే అమూల్య ఫైర్ అయిపోతుందని. నాకు కాదు ధైర్యం లేనిది, నీ వెనకాల దాక్కుంది, దానికి ధైర్యం లేదు, దమ్ముంటే దాన్ని బయటికి రమ్మను రోషంగా అంది అమూల్య. నా ఫ్రెండ్కు చాలా ధైర్యం ఉంది, కానీ నా ఫ్రెండ్కు అండగా నేనుండగా తను ఎందుకు? ఈ సవాల్ మనిద్దరి మధ్య కవ్విస్తూ ఆమె మీదకు వెళ్ళాడు తాకబోతున్నట్టుగా యాక్ట్ చేస్తూ. అంతే, అతను ఎక్కడ తన మీద పడతాడో అనే భయంతో అరుస్తూ వెనక్కి గెంతింది అమూల్య. అది చూసి దీప ఒకటే నవ్వడం. చూసావా దీప, దీనికే భయపడిచేస్తుంది, మహా అయితే కాస్త తాగుతాను అంతే కదా, నువ్వేమో నీళ్లు పోసుకోవడం వరకు వెళ్ళావు. నా బొంద, ఏ రోజైనా కనీసం చెయ్యి అయినా తాకనిచ్చిందా? ఇక కడుపు ఒకటి నా మొహానికి. అసలు మా పెళ్ళి అయ్యాక అయినా నన్ను తాకనిస్తుందా లేదా అని డౌటు. కొంటెగా అమూల్య వైపు చూస్తూ అన్నాడు అభి. అమూల్య మొహం ఎర్రగా కందిపోయింది. నిన్ను అంటూ కొట్టడానికి అటు ఇటు చూసింది కానీ ఏమీ దొరకలేదు. సిగ్గుతో ఎర్రబడి ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె మొహాన్ని మైమర్పుగా చూశాడు అభి. అతని చూపులు తనను సూటిగా తాకుతుంటే అమూల్య కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. కొన్ని క్షణాలు దీప ఇద్దరి వైపు చూసి, ఇంకా మీ ఇద్దరి చూపుల బాణాలు ఆపితే వెళ్దాం అంది. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. నేను ఒకదాన్ని ఉన్నానని కూడా లేకుండా మీ ఇద్దరు నా ముందే కళ్ళతోనే ప్రేమ బాణాలు వేసుకుంటారా కొంటెగా అంది దీప. అమూల్య సిగ్గుపడుతూ, అసలు ఇదంతా నీ వల్లేనే అన్ను దీపను కొట్టబోయింది, తప్పించుకుంది. నాకు దొరకవే బెదిరించింది అమూల్య. వెక్కిరిస్తూ అభి వెనకాల దాక్కుంది. సరే ఇక వెళ్దాం రండి అని ఫోన్ ఇస్తూ, బీటెక్ చదువుతున్నావు, ఇంకా ఫోన్ లేకపోవడం ఏంటో డిస్గస్టింగ్, పిల్లల దగ్గర కూడా ఉంటుంది అన్నాడు అభి. నాకు ఫోన్ ఏమంత అవసరం లేదు, దానివల్ల స్టడీస్ దెబ్బతింటాయి. దీప దగ్గర ఉంది కదా అత్యవసరమైనప్పుడు. హాస్టల్కి వెళ్ళాక ఎలాగో నా ఫోన్ ఉంటుంది, నేను ఎలాగో నైటే కదా అమ్మ వాళ్ళతో అత్త వాళ్ళతో నీతో మాట్లాడేది, ఇంకా పెద్దగా అవసరం ఏముంటుంది ఫోనుతో? పైగా నాకు ఏమన్నా లవ్వర్ ఉన్నాడా గంటలు సొల్లు కబుర్లు చెప్పడానికి కోపంగా అంది అమూల్య. నేను ఉన్నాను కదే తింగర్దానా అనుకుంటూ. దీపకు ఉన్నాడు ఏంటి లవ్వరు, మరి తన దగ్గర ఎప్పుడు ఫోన్ ఉంటుంది కదా. అతని మాట పూర్తి కాకముందే, నాకే లవ్వరు లేడు, నాకు ఈ ప్రేమ దోమ అంటే అస్సలు పడదు కంగారుగా అంది దీప. ఆమె కంగారుకి ఇద్దరికీ నవ్వు వచ్చింది కానీ ఆపుకున్నారు. ఉంటే తప్పేముంది దీపు, ప్రేమించడం పెద్ద నేరము ఘోరము ఏమీ కాదు కదా. ప్రేమించాలంటే మనసు ఉండాలి, హృదయం స్పందించాలి. అది మీ ఇద్దరు ఫ్రెండ్స్కు ఉంటేగా. ఇద్దరికిద్దరు సరిపోయారు డ్రై హార్ట్లు కోపంగా అన్నాడు అభి.
ఈసారి ఫ్రెండ్స్ ఇద్దరు బుసలు కొడుతూ అభి వైపు చూశారు. చూసింది చాలు, ఇక రండి అన్నాడు. నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తాము, నాకు పని ఉంది కావాలనే అంది అమూల్య. ఏం పని అన్నట్టు దీప చూసింది. కళ్ళతోనే సైగ చేసింది అమూల్య. దాంతో విషయం అర్థమైంది దీపకు. నీకు చెప్తామా ఏంటి అంది దీప. డూడు బసవన్నలా సరిపోయారు. అర్జెంటుగా నువ్వు ప్రేమలో పడాలని దీవిస్తున్నాను. అప్పుడు కానీ నా బాధ నీకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య నువ్వు చూసుకునే అమి నాతో ఎక్కడికి రమ్మన్నా వచ్చేది కాదు. అరే పాపం పిల్లాడు హెల్ప్ చేద్దామని కూడా లేదు. నా ముందే ఇద్దరు కలిసి లవర్స్ లాగా షికార్లు కొట్టేవారు ఉక్రోషంగా అన్నాడు అభి. దీప గుండెలు బాదుకుంటూ, ఎంత మాట అన్నావు, నేను నీకు సహాయం చేయలేదా? అమీని ఎన్నిసార్లు ఒప్పించి సినిమాలకు షికార్లకు తీసుకువచ్చాను. దాని గురించి ఇప్పటికి కూడా నీకు రోజు ఫోన్లో కబుర్లు మోస్తున్నాను కదా. నాకు ఇలా కావాల్సిందే రాని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది దీప. దీప ఏడవకే బాధగా అంటూ, అసలు నీకు బుద్ధుందా బావా? అది నీకు ఎంత హెల్ప్ చేసేది? నా గురించి నీ ఎంక్వైరీలు నాకు తెలియదు అనుకున్నావా? దీపు అభి ఇద్దరు గతుకుమంటూ మొహమొహాలు చూసుకున్నారు. పోనీలే అని ఊరుకున్నాను. అది ఉంది కాబట్టే నీతో వచ్చేదాన్ని. మీ బావతో స్పెండ్ చేయవే, నేనెందుకు మీ మధ్యలో? నీకోసమే ఆశగా వస్తున్నాడు అనేది. నీ గురించి నాతో దెబ్బలాడేది. అక్కడ నీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగితే మన కుటుంబం గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఎంత బావ అయినా పెళ్లి చేసుకోబోయే వాళ్ళం అని తెలిసినా అలా తిరిగితే ఊర్లో ఏమనుకుంటారు? నాన్నగారికి తాతగారికి చెడ్డ పేరు రాదు. ఇక నాన్నగారు ఆ ఊరికి పెద్ద, నలుగురికి మంచి చెడు చెప్పే ఆయన కూతురే ఇలా తిరుగుతుందని నలుగురు అంటే ఆయనకి ఎంత అవమానం. అలా అని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక దీపును బ్రజనాడి తీసుకువచ్చేదాన్ని. అది మన కోసమే వచ్చేది, తన కోసమే అమూల్య వచ్చేది అని వినగానే అభి మనసు సంతోషంతో తేలిపోయింది. అలాంటి దాన్ని బాధ పెడతావా? నన్ను అన్నా ఊరుకుంటానేమో కానీ దాన్ని అంటే అస్సలు ఊరుకోను. కోపంగా అభిని దులిపేసింది అమూల్య. అయిందా పని అన్నట్టు అభి వైపు చూసి కన్ను కొట్టింది దీప. ఇప్పుడే ఇద్దరు గొడవ పడ్డారు, అప్పుడే కలిసిపోయారు. వీళ్ళ మధ్యలో దూరడం నాది కదూ తప్పు. అనవసరంగా నోరు జారి దీపను బాధపట్టేనే అనుకుంటూ ఆమెకు సారీ చెప్పబోయిన అభి ఇది చూసి, అమ్మని ఎంత డ్రామా ఆడావే, నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ పని అనుకున్నాడు. పోనీలే అమ్మి, నా గురించి మీ బావని ఎందుకు తిడతావు? ఫోన్ కూడా అభి కోసమే తీసుకున్నాను, లేకపోతే నాకు ఫోన్ ఎందుకు చెప్పు? మన పేరెంట్స్ అవసరం ఉంటే హాస్టల్కి చేస్తారు కదా, అది అర్థం చేసుకోలేదనే నా బాధ. ఎంతైనా నేను పరాయిదాన్ని. ఈసారి కొంచెం బాధ ధ్వనించింది దీప మాటల్లో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. నువ్వు నా ప్రాణమే, ఎవరి కోసమో నిన్ను వదులుకోను. అది నీ ప్రాణమైతే నేను ఎవరినో తెగగించుకున్నాడు అభి ఎప్పట్లాగే. నువ్వు నా ప్రాణం అని నాతో అనాల్సింది పోయి ఆ దీపితో అంటుంది. చిన్నప్పటి నుంచి ఈ మాట విని విని నా మీద నాకే జాలి వేస్తుంది. ఎందుకయ్యా నాకు ఈ మగ పుట్టుక ఇచ్చావు? ఇచ్చితివి పో, ఇలాంటి దాన్ని అంటగట్టావు ఏంటయ్యా? లోపల మొత్తుకుంటూ ఇప్పుడు ఏమన్నా తనకే రివర్స్ అవుతుందని ఇద్దరూ కలిసి మీద పడతారని నోరు మూసుకున్నాడు. బావ తరపున నేను సారీ చెప్తున్నాను, గొంతులో జీర పలుకుతుండగా అంటూ దీపను హత్తుకుంది అమూల్య. ఏ అమి, నేనేమీ బాధపడడం లేదు, ఊరికే అభిని ఇరికిద్దామని అన్నాను. నువ్వు బాధపడకు, మనిద్దరిని ఎవరూ విడదీయలేరు. చచ్చే వరకు మనం ఇలాగే ఉంటాము. అమూల్యను ఓదార్చుతూ అంది దీప. భవిష్యత్తులో తామిద్దరూ ఒకరికొకరు దూరం అవుతారన్న విషయం తెలియక అంది దీప. వాళ్ళిద్దరిని అలా చూసి మండిపోయింది అభికి. ఇలాగే ఉంటే ఊపిరి ఆడక ఇప్పుడే చేస్తారు వ్యంగ్యంగా అన్నాడు అభి. వీళ్ళ మాటలు ఎప్పటి నుంచో వింటున్న కారుకు అటువైపు ఉన్న అబ్బాయి అభి మాటలకు కిసుక్కున నవ్వాడు. అభిని తిట్టబోతున్న ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. ఎవరో స్టూడెంట్ అనుకుంటా, కారుకి అవతల వైపు నిలబడి ఉండడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు. మంచి హైటు, కలర్తో చూడగానే ఆకట్టుకునేటట్టు అందంగా అనిపిస్తున్నాడు. పక్క వాళ్ళ మాటలు వినకూడదు అన్న కామన్ సెన్స్ లేకుండా పళ్ళు ఇకిలిస్తావా? దీప మండిపడింది అతని మీద. అతను నోరు తెరుచుకొని దీపను చూస్తున్నాడు ఇటువైపు తిరిగి. మంచి కలరు, చూడగానే ఆకట్టుకునేటట్టు కొంత అందంగానే ఉన్నాడు. నోర్ముయ్, ఈగలు దోరతాయి. ఇలా ఎదుటివారు మాట్లాడుకునేటప్పుడు వినకూడదు అన్న సంస్కారం లేదా? కోపంగా అంది దీప. అప్పటికి తేరుకున్న అతను, ఓయ్ నేనేమీ కావాలని వినలేదు, ఇది పార్కింగ్ ప్లేసు, ఇక్కడ మీటింగ్ పెట్టింది మీరు. ఎవరూ వినకూడదు అనుకుంటే మీ ఇంట్లో మాట్లాడుకోండి, నన్ను అంటావే? కాస్త కోపంగా అన్నాడు.
మా ఇష్టం వచ్చిన దగ్గర మాట్లాడుకుంటాం, నీకేంటి పోట్లాటకు దిగింది దీప. అలాంటప్పుడు మా మాటలు విన్నారని ఏడవకూడదు. అతను తగ్గలేదు. ఇద్దరూ హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు. అమూల్య ఆపినా ఆగలేదు. అభి మాత్రం వాళ్ళ గొడవను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. బావా, అలా నవ్వకపోతే ఆపొచ్చు కదా, కోపంగా అంది అమూల్య. నీ ప్రాణ స్నేహితురాలు, నువ్వు చెప్తేనే వినలేదు. ఆఫ్టరల్ గాన్ని నా మాట వింటుందా? భుజాలు ఎగరవేశాడు. కావాలనే చేస్తున్నాడని అర్థమై కోపంగా చూసింది అమూల్య. అభి పట్టించుకోలేదు. వీళ్ళ గొడవకి అప్పటికే కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. అందరూ వినోదంగా చూస్తున్నారు. దీపు, ఇక చాలు ఆపు, సీరియస్ అయింది అమూల్య. నా అమ్మి చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నాను, బతికిపోరా అంది దీప. అమ్మో, భయమేస్తుంది, యాక్షన్ చేశాడు అతను. అందరూ నవ్వారు. దీపమొహం ఎర్రబడింది. ఈ క్యాంపస్లోనే ఉంటావుగా, నీ పని తర్వాత చెప్తాను, వేలు చూపిస్తూ హెచ్చరించింది దీప. పోవే చుంచు మొహం దానా అన్నాడు. అందరూ పకాలను నవ్వారు. నాది కాదురా, నీది చుంచు మొహం, చిత్తు కాగితాలు ఏరుకునే మొహం, యాబ్రాసి మొహమాడ అని తిడుతుంటే, చాలు దీపు నువ్వురా. అమూల్య సీరియస్ అవుతూ కారులో దీపను కూలేసి నువ్వు తీ నవ్వుతున్న అభిని కసిరింది. అభి నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. దీప ఇంకా తిడుతుంటే, ఇక ఆపవే బాబు, వినలేక చస్తున్నా అంది. నన్ను నన్ను ఇంత అందమైన మొహం ఉన్న నన్ను చుంచు మొహం అంటాడా? పింజారీ వెధవ, మొహం వికారంగా పెడుతూ కోపంగా అంది దీప. ఆమె మొహం చూసి గలగలమంటూ నవ్వేసింది అమూల్య. ఒసే, నేను బాధపడుతుంటే నీకు నవ్వు ఎలా వస్తుందే? నేను హట్టు, దీప అలిగింది. నేనే కాదే, బావ కూడా నువ్వు గొడవ మొదలు పెట్టినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాడు. అభిని ఇరికించింది అమూల్య. దీప మింగేసేటట్టు చూసింది. అభి లైట్ అన్నట్టు నాలుక బయటపెట్టి వెక్కిరించాడు. చెప్తా నీ పని, దొరకకపోవు, కోపంగా అంది దీప. అంత లేదమ్మా నీకు అన్నాడు అభి. సరే చూద్దాం, పెదవులు బిగించి మూతి ముడుచుకొని బయటకు చూడసాగింది దీప. అమ్మో, దీపకు కోపం వచ్చిందే అనుకున్నాడు. వాళ్ళిద్దరిని చూసి అమూల్య నవ్వుకుంది. ఇల్లు రాగానే అమూల్య వాళ్ళ కోసం చూడకుండా గబగబా కారు దిగి లోపలికి పరిగెత్తింది. హాల్లోనే అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అడుగుతూనే బెంగగా వాళ్ళని హత్తుకుంది. బాగున్నాను, నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు, అసలు తింటున్నావా లేదా? జానకి అంది. అదేమీ లేదమ్మా, నేను బాగానే తింటున్నాను అంది. అత్త ఎలా ఉన్నారు, మామయ్య ఎలా ఉన్నారు అంటూ, అరే పెద్దమ్మ మీరు కూడా వచ్చారా, పెదనాన్న బాగున్నారా అంటూ ప్రసన్న రఘులను పలకరించింది సంతోషంగా. మీరు కూడా వచ్చినట్టు నాన్నగారు చెప్పలేదు అంది. మేము ఎక్కడ కనిపిస్తాంలే నీకు అంది ప్రసన్న. అదేమీ లేదు పెద్దమ్మ, అమ్మ నాన్నలు చూడక చాలా బెంగ వేసింది అంది అమూల్య. అంతేలే అంతే, మీ అమ్మ నాన్నగా ఉండగా ఇంకెవరు నీ కంటికి కనిపించరులే సరదాగా అంది ప్రసన్న. అమూల్య ప్రసన్నను హత్తుకుంది. అముక్త అక్కవైపు గుర్రుగా చూస్తుంది. అప్పుడు గుర్తు వచ్చిన అమూల్య నాలుగు ఖర్చుకొని అమ్ము ఎలా ఉన్నావు అంది. అముక్త మొహం తిప్పుకుంది. సారీ అమ్ము, హడావుల్లో నిన్ను చూడలేదు అంది. అయినా అమ్ము పలకలేదు. ఇంతలో అభి, దీప లోపలికి వచ్చారు. మామయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు? నేనే ఊరు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు అంటూ ప్రసన్న రఘులను చూసి, అత్తయ్య మీరు వచ్చినట్టు చెప్పలేదు మాకు ఆశ్చర్యంగా అన్నాడు. మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదులే, అమెరికా వెళ్ళేటప్పుడు కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు కదా, దూర బంధువులు చనిపోవడంతో అటు వెళ్ళాము, అందుకే ఇప్పుడు వచ్చాము. ఎలా ఉన్నావు అంటూ అడిగారు. బాగున్నాను అంటూ ఇద్దరిని పలకరించాడు అభి. వాళ్ళు కూడా రావడం అభిని సంతోషపరిచింది. ఈలోపు దీప తల్లిదండ్రులను చూసి సంతోషపడుతూ వాళ్ళని హత్తుకుంది. అమూల్య తండ్రి భుజంపై తలవాల్చి గారాలు పోయింది. అముక్తను ఎవరూ పట్టించుకోకపోవడంతో అలిగి మాట్లాడకుండా కూర్చుంది. మాటల్లో పడి ఎవరూ గమనించలేదు. చాలాసేపు అయిన తర్వాత మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, కాలేజీ నుంచి వచ్చి ఇలాగే ఉన్నారు రాధా అంది. అందరూ త్వరగా రెడీ అవ్వండి, డిన్నర్కి బయటికి వెళ్దాం అభి అన్నాడు. ఎందుకురా, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇంటి భోజనం చేయకుండా బయటికి వెళ్ళడం ఏంట్రా చంద్రశేఖర్ అన్నాడు. అవును అభి, మేమున్నాంగా చేసేస్తాం, నీకేం చేయమంటావో చెప్పు ప్రసన్న అంది. ఎందుకు అత్తయ్య శ్రమ, రేపటి నుంచి ఎలాగో ఇంట్లో తింటాను కదా, అందరం సరదాగా బయటికి వెళ్దాం, చాలా కాలమైంది అందరం కలుసుకొని అన్నాడు.
సరే అన్నారు. అందరూ ఎవరికి వారే వెళ్ళి రెడీ అయి వచ్చారు. సోఫాలో మూతి ముడుచు కూర్చున్న అముక్తతో, ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావు అడిగింది రాధ ఆశ్చర్యంగా. అమూల్య మాట్లాడలేదు. పోయి రెడీ అయ్యిరా, టైం అవుతుంది అంది. నేను రాను, మీరు వెళ్ళండి ముభావంగా అంది. ఎందుకు రావు, ఏమైంది, ఎవరైనా నిన్ను ఏమన్నా అన్నారా అడిగింది రాధ. నన్ను ఎవరేమంటారు, నాకే ఇష్టం లేదు, నేను రాను పెదవి విరుస్తూ అంది అముక్త. వదిన మీరు ఏమన్నా అన్నారా నా బంగారాన్ని అంది రాధ. ఏమీ అనలేదు అన్నారు. మీరు ఏమన్నా అన్నారా అన్నట్టు ప్రసన్న వాళ్ళ వైపు చూసింది. దాన్ని మేమేమంటాము, అంత ఛాన్స్ మాకు ఎక్కడ ఇస్తుంది నవ్వుతూ అంది ప్రసన్న. మరి ఎందుకు అలా ఉన్నావు చెప్పు బంగారం, ఎవరైనా సరే ఊరుకునేది లేదు, వాళ్ళ తోలు తీస్తాను చెప్పు బంగారం బుజ్జగించింది రాధ. నిజంగా నా అత్త అముక్త మొహం వెలిగిపోతుండగా అంది. చెప్పు మా బంగారాన్ని అంటే నేనెందుకు ఊరుకుంటాను అంది రాధ. అమూల్య దీప అభి వైపు చూపించింది. ముగ్గురునా ఆశ్చర్యంగా అంది రాధ. అవును అన్నట్టు తల ఊపింది అముక్త. మేమేం చేసాము, అభి దీప కంగారు పడ్డారు. అమూల్యకు తెలుసు కాబట్టి మౌనంగా ఉంది. ఏమన్నారు దాన్ని, చిన్నపిల్ల, దాన్ని బాధ పెట్టొచ్చా సీరియస్ అయింది రాధ. మీ అందరి ముందేగా మేము ఉన్నాము, ఇంకా దాన్ని అనే ఛాన్స్ ఎక్కడిది అభి అన్నాడు. వంతపాడింది దీప. నిజమే అంటూ అముక్త వైపు చూసింది రాధ. నన్ను అవమానించారు అత్త, ముక్కు చీగుతూ ఏడుపు మొహం పెట్టింది అముక్త. అవమానమా, నిన్ను ఎక్కడ అవమానించాము, అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదుగా అయోమయంగా అన్నారు. చూసావా అత్త, ఘోర అవమానం చేసి ఎలా అమాయకంగా నటిస్తున్నారో, రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ. నువ్వు కొట్టు అత్త అందే అముక్త. అమూల్య చెల్లెల యాక్టింగ్కి నవ్వుతుంది. రే మీరు ఏమీ అనకపోతే అది ఎందుకు అంత బాధపడుతుంది కోపంగా అంది రాధ. నిజమమ్మా, మాకు ఏమీ తెలీదు అన్నాడు అభి. అవును అత్త, దీప కూడా అంది. నిజంగానా అమూల్యని అడిగింది రాధ. అరే బంగారం, చెల్లెని హత్తుకుని నీకు పెద్ద పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్స్ తెచ్చాను చెవిలో చెప్పింది. అముక్త మొహం వెలిగిపోయింది. అక్కను క్షమించేసింది. చూడు అత్త, అక్క సారీ చెప్పింది, వీళ్ళు మాత్రం చేసిన తప్పును ఇంకా తెలుసుకోలేదు కోపంగా అంది అముక్త. అభి దీపం మొహాలు చూసుకొని అమూల్యకి సైగ చేశారు చెప్పమన్నట్టు. అక్క నువ్వు చెప్పొద్దు అంది. అమూల్య సరే అని తల ఊపింది. మేము చేసిన ఘోర నేరం ఏంటో చెప్పు తల్లి, ఇద్దరూ బ్రతిమలాడారు. ఇంకా మీరు చేసిన తప్పు తెలుసుకోలేదు పెదవులు బిగించి అంది. తెలియకనే బ్రతిమలాడుతున్నాం అన్నారు. పోనీలే చెప్పమ్మా, టైం అవుతుంది, డిన్నర్కి వెళ్దాం రాధ బ్రతిమలాడింది. జానకి చంద్రశేఖర్తో పాటు ప్రసన్న రఘు అన్నారు. బావ కోసం స్కూలు మానుకొని వస్తే నన్ను పలకరించలేదు, నా మొహం కూడా చూడలేదు. అక్క కోసం ఎగేసుకు వెళ్ళాడు, నేను ఒకదాన్ని ఉన్నాననే విషయం మర్చిపోయాడు. దీపక్క కూడా అంతే. నేను హర్టు కోపంగా అందే అముక్త. ఇది ఘోర అవమానం, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఆనంద్ అన్నాడు. నిజమే, అందరూ ఒప్పుకున్నారు, లేకపోతే అమ్ము అలుగుతుందని. అభి దీప నాలుక ఖర్చుకున్నారు. ఇక్కడతో ఈ భాగం సమాప్తం. ఈ భాగం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.